కలపడంలో, మనుషులను మలచడంలో విద్యార్థి ఉన్నతిని తన ఉన్నతిగా భావించే నిస్వార్థ శ్రామికులు మన అధ్యాపకులు. వారి జీవితాన్ని ఉన్నతంగా నిలబెట్టే నిజమైన దేవుళ్ళు మన ఉపాధ్యాయులు. అటువంటి మీ అందరికీ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పివి సిద్ధార్థ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ అంతర్జాతీయ ఈ దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటాము అనే దానికి ఒక చిన్న దానిలాగా చెప్తాను. యునెస్కో ఆధ్వర్యంలో 1966లో ఫ్రాన్స్ ప్యారిస్లో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరపాలి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. 1994 సంవత్సరం నుంచి అక్టోబర్ 5వ తారీఖున మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల యొక్క హక్కులను వివరించడం, వారి యొక్క బాధ్యతలు తెలియజేయడం, అలాగే వారి నైపుణ్యాలను ప్రమాణాలను పెంచే విధమైన విధానాలు రూపొందించాలి అని చెప్పేసి ప్రభుత్వానికి మనం తెలియజేయడం, అలాగే ఉపాధ్యాయుల అధ్యాపకుల ఉద్యోగ భద్రతను కల్పించే విధంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించాలి అని చెప్పేసి యునెస్కోలో నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం థీమ్ అంటే నేపథ్యం ఏంటంటే, ఉపాధ్యాయుల స్వరానికి విలువనివ్వాలి, విద్యను ఒక కొత్త సామాజిక ఒప్పందం వైపు నడిపించాలి. వాల్యూయింగ్ ద టీచర్స్ వాయిసెస్ టువర్డ్స్ a new social contract for education. This is the theme of this year's International Teachers Day. So ఈ నేపథ్యంలో మనందరం కూడా, నాకు తెలిసినంత వరకు మన అసోసియేషన్ గా మొట్టమొదటిసారిగా ఇట్లాంటి సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్తున్నాము. సో ఈ సందర్భంగా ఇంతకు ముందు వరకు జరిగిన కొత్త సాంప్రదాయాన్ని మేము మా టీచింగ్ అసోసియేషన్ గా స్టార్ట్ చేశాము. సో కాబట్టి ఈ సభకు వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి స్వాగతం తెలియజేస్తూ, ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా బహుముఖ ప్రజ్ఞాశాలి, మన ప్రియమైన మన కళాశాల ప్రిన్సిపల్ శ్రీ మేఘా రమేష్ గారు, డాక్టర్ రమేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సార్ ప్లీజ్ సార్. ప్రముఖ విద్యావేత్త, అలాగే మన కళాశాల డీన్ గా పనిచేస్తున్న రాజేష్ జంపాల గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మనందరికీ కూడా ఒక మహిళా శక్తిగా మన ముందు కనిపిస్తూ ఉన్న మన కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారిని, మనోరంజని గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎంకరేజ్ చేసి చప్పట్లు కొడితే బాగుంటుంది. తర్వాత ఇప్పటిదాకా జరిగిన ఒక విషయాన్ని ఇప్పుడు జరిగేటట్లుగా చేస్తున్న మన ఇండియన్ డైనమిక్ సెక్రటరీ గారైన టీచింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారు లెఫ్టినెంట్ వెంకటేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనందరం ఎంతో ఇదిగా ఎదురు చూస్తున్న మన చీఫ్ గెస్ట్, అడ్మిషన్స్ యారో ఫౌండర్ కేతిబోయిన వెంకట గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభకు అధ్యక్ష వహించాల్సిందిగా ప్రిన్సిపల్ గారిని కోరుతూ ప్రిన్సిపల్ గారిని మాట్లాడవలసిందిగా. పొగడ్తలు మరీ ఎక్కువైపోయినాయి అంటే ఏదో మరీ ఎక్కువైంది. సేమ్ డిపార్ట్మెంట్. సో అందరికీ కూడా ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మేము కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తలపెట్టడానికి కారకుడు మన వెంకటేష్. దానికి ముందుకు వచ్చి సహాయ సహకారాలన్నింటినీ అందిస్తున్నటువంటి
వ్యక్తి వెంకట్ గారు. వెంకట్ గారితో మన కాలేజీకి చాలా మంచి అనుబంధం ఉంది. అనేక సందర్భాల్లో మన కాలేజీకి రావడం, విద్యార్థులకు సహాయం చేయడం కానీ, ఇతరుల బయట వాళ్ళకి సహాయం చేయడం కానీ, ఇట్లా అనేక సందర్భాల్లో జరుగుతూ వచ్చింది. అలాగే మన కాలేజీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ కూడా కొంతవరకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా సార్ మనకి ముందుకు రావటం, సరే వెంకటేష్ గారిని వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని, సో మీ అందరికీ కూడా తలా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన మంచి ఉత్సాహంగా ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసేసారు. యాక్సెప్ట్ చేసినా నా దగ్గరికి వచ్చి సార్ ఇట్లా అన్నాను, ఏం చేయమంటారు అని అడుగుతున్నాడు. మరి ఏం చేయాలి మరి అది పరిస్థితి. ఎగ్జామినేషన్స్ పెట్టడం, పేపర్ వాల్యూ చేయటం అయితే మాత్రం కాదండి, అదొకటే కాదు. ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అంటే మనం ఆలోచించాలి. అంటే స్టూడెంట్స్ ని క్లాస్ రూమ్ లో ఎంకరేజ్ చేయటం, డెవలప్ చేసుకోమని చెప్పటం, అయితే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయమని చెప్పటం, ఇలాంటివన్నీ కూడా మనకి సమయం సందర్భం వచ్చినప్పుడు క్లాస్ లో ఎక్కడో చోట 5 minutes మనకి గ్యాప్ వస్తూనే ఉంది. అలాంటి సందర్భాల్లో కనుక మన స్టూడెంట్స్ ని కాస్త ఎంకరేజ్ చేసినట్లయితే కొంచెం ఉన్నటువంటి వాళ్ళలో కనీసం ఒక 10%, 20% చేంజ్ అయినా కూడా మనకి బెనిఫిట్. కొంతమంది మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదనుకోండి, కనీసం 20% చేంజెస్ తీసుకురాగలిగిన స్టూడెంట్స్ లో డెఫినెట్లీ ఇట్ విల్ బి గ్రేట్ అడ్వాంటేజ్ టు ద స్టూడెంట్ అండ్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో. నేను ఫ్యామిలీస్ అని కూడా చెప్తా, స్టూడెంట్ ఒక్కడికే కాదండి. ఎందుకనే నేను ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు కూడా స్టూడెంట్స్ మన దగ్గర చదివే స్టూడెంట్స్ లో నియర్లీ 30% of the students are very low background నుంచి వచ్చిన వాళ్ళే. అంటే వాళ్ళ పేరెంట్స్ కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు, ఆటో రిక్షా నడిపే వాళ్ళు ఉన్నారు, ముఠా కూలీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇట్లా అనేక కేటగిరీస్ లో ఉన్నారు. వాళ్ళంతా చాలా కష్టపడి వీళ్ళకి ఫీజు కడుతున్నారు. మనం కనుక ఈ స్టూడెంట్ ఎవరైనా ఒకళ్ళు చేంజ్ చేయగలిగితే కనుక వాడి లైఫ్ చేంజ్ అవుతుంది, ఆ ఫ్యామిలీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. మనం ఎప్పుడు అది కొంచెం ఎంకరేజ్ చేయగలిగి ఉండాలి స్టూడెంట్స్ ని. అలా చేస్తే అంటే ఆ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ పాసిబుల్ త్రూ ఎడ్యుకేషన్ వల్లే. ఎడ్యుకేషన్ నాకు అనుకున్నట్టు మామూలు మార్క్స్ కాకుండా is a Rotarian and we have strong bonding with Mr. Venkat. So this is an occasion for us to rededicate ourselves, reorient ourselves, because fortunately or unfortunately we have chosen this profession. Maybe willingly or unwillingly, or forcedly, unforcedly, we are here. So something is I am also an accidental teacher, I should say, because my wife is having already the job. I married within first 1 week. I went to a tailor shop actually. My friend came and asked me, "You want to join in teaching profession in South so college, St. Teresa's, Elur." I want job only in Elur at that point of time because she is working in Elur. So I said immediately yes. I went and met the principal and she said, "Join from tomorrow." So that is an accident. I deem it is a good accident. But anyway, I missed several other opportunities, but still I feel that's a great opportunity. That's why this is an occasion for us to rededicate ourselves for the commitment of we have the power to change the life of at least one individual. That is the greatest power we have as a teacher. As our principal sir has said already, every student is different. So we have to accept the differences. The context from which they are coming to the class is totally different from admission arrow Sri K. Venkat Garu for coming forward with this type of innovative celebration of Teachers Day, and I thank you sir for recognizing all the staff of PB Siddhartha College. And it's a very proud thing to be a teacher because we are all in the fostering education of the future generation of India. I need not tell you what is a teacher because we are already doing it, and it's a great thing that UNESCO has recognized the teachers and have earmarked a day
in a year for the cause, for this noble cause. That is October 5th is celebrated as International Teachers Day. And this year theme is very interesting, valuing the voice of the teachers. And Kusma madam already has given enough of introduction. So our voice can be recognized and they can be amplified. Especially for the noble cause, we can raise our voices, explain our obstacles in achieving our goals. And here also in Siddhartha, we are free to raise our voices and then define our obstacles. And as Kusma madam said, along with privileges, there will be responsibilities also. So on this occasion, let us all rededicate ourselves, commit ourselves and own up our teaching skills to meet the needs of the present generation. Meeting the needs of the present generation is a very challenging task. The present generation is not easy to tackle. They need overall counseling. Principal garu chepparante overall development is very important. And sir highlighted an important word that by changing them, their families also will be changed or they will be affected in a positive way. So as mentors, we have this also mentorship. As mentors, we concentrate on the individuals also. So let us strive hard and move forward for the overall development of our students. And once again, I thank you for giving me this opportunity. Thank you so much, ma'am, for your kind words about the admission arrow. So just I have Wikipedia some this. Thank each and everyone who is present here. So happy International Teachers Day. I am part of this college for the last 20 years. I played cricket here, I studied here, and somewhere every time I've been part of this college. Though I'm a Rotarian, I feel very proud to be alumni of this college. So before I get into this, first of all, teachers are lighting the lamp, whatever you call it. They are guiding the students every time. This is the most selfless job which I feel, because you are the first one who identifies the talent in the student. So apart from this, I feel you always try to give the best knowledge or best teaching for the students, no matter whatever they are from, which caste, which creed, which religion, which place. You don't bother. You always look at their betterment. This is what I feel. And very unfortunate, only one day for teachers recognizing this way. But honestly, and you are the people who drive us, who teach us for the betterment of the students. And to be honest, మీకున్నంత మోస్ట్ సాటిస్ఫాక్షన్ నాకు తెలిసి ఏ ఫీల్డ్కి ఉండదు. ఎందుకంటే ఎవ్రీడే మీరు ట్రైన్ చేసిన స్టూడెంట్స్ అవ్వచ్చు, మీరు ట్రైన్ చేసిన అంటే వేరే వాళ్ళైనా కూడా ఎవరైనా సక్సెస్ అయితే మీకే తెలుస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందో నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. మా ద్వారా ఎవరైనా అడ్మిషన్ అయినా, మా ద్వారా గైడెన్స్ తీసుకున్న వాళ్ళు మంచి ఇన్స్టిట్యూషన్స్లో కానీ మంచి కంపెనీస్లో కానీ ప్లేస్ అయినప్పుడు ఉండే ఆనందం, అంటే వచ్చి స్వీట్ ప్యాకెట్ ఇవ్వడం. You don't expect anything, but when they get success, yes, you are the most happiest people on this planet. Apart from this, I think over 3 decades ago, education system was different. Like teacher వచ్చేవాళ్ళు, క్లాస్ రూమ్ లో చెప్పేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూ, టెక్నాలజీ డెవలప్ అవుతున్న తర్వాత మీరు కూడా చాలా అప్డేట్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని క్లాసెస్ చెప్పాలంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే to all the faculty members. Thank you. And ఇప్పుడు మనందరికీ వెంకట్ గారు బెస్ట్ టీచర్ ఇస్తూ ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. అండ్ ఇవన్నీ కండక్ట్ చేసింది సారే, కాబట్టి సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా. మెంబర్స్, I would like to express my sincere thanks to Mr. K. Venkat Garu for conducting this wonderful manner. Teachers Day last month లోనే జరగాలి,
ఆ ఫ్లడ్స్ కారణంగా జరగలేదు. అయితే ఈ టీచర్స్ డే జరగడానికి కారణం ఏంటంటే సార్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఇట్లా కొంతమందిని ఐడెంటిఫై చేసి బెస్ట్ టీచర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బెస్ట్ టీచర్ అవార్డు లాగా ఇద్దామన్న ఉద్దేశంతో నాకు ఫోన్ చేస్తే ఐడెంటిఫై చేయగలరా మీరు నాకు వచ్చింది ఫోను. నేనన్నాను సిద్ధార్థ కాలేజీలో జాబ్ చేసే ప్రతి ఫ్యాకల్టీ కూడా బెస్ట్ అయితేనే సిద్ధార్థ కాలేజీకి వస్తారు, అదర్వైజ్ కష్టం. ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువ కాలం ఉండలేరు అని నేను చెప్పాను. అయితే సార్ని అడిగి ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్, మీరు దయచేసి ఆ కార్యక్రమాన్ని చేయగలమంటే చేస్తారా అని అడిగితే వెంటనే ఆయనకి నాకున్న రిలేషన్ బట్టి యాక్సెప్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. Vice Principal Ma'am, Dr. M. Manoranjani Ma'am, please clap for her.